హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడి తర్మ. ఈరోజు మనం సొగస్టుడి తర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. కొత్తపేట గీతాకృష్ణలో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీరామ్ గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హలో మేడం. ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు ఫ్యాన్సీ ఆల్ వెరైటీ అండి. పట్టు ఫ్యాన్సీ ఆల్ డిజైనర్ సారీస్. ఓకే, ఫస్ట్ వచ్చేసి పట్టు సారీ. పట్టు సారీస్. ఓకే, ఈ కనకవర్ష పట్టు అంటారు, లైట్ వెయిట్. ఓకే, ఇది వచ్చేసి మనకి కనకవర్ష పట్టులో లైట్ వెయిట్ సారీ. ఇక్కడ వచ్చేసరికి టోటల్ గా మనకి బ్లూ కలర్ ఉంటుంది సారీ. ఇక్కడ మనకి పళ్ళు పాటు చూసినట్లయితే బ్లూ అండ్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్, 2 కలర్స్ తో మిక్స్డ్ కలర్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి క్రీపర్ పార్ట్ అండ్ ఫ్లవర్ డిజైన్ మొత్తం కూడా మనకి జరీ ఉంటుంది. లోపల బ్లూ కలర్ అనేది టచ్ చేశారు మీనా వర్క్ స్టైల్లో. సారీ మెయిన్ కలర్ ఉంది కాబట్టి ఆ కలర్ ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్ లో బోర్డర్ చూసినట్లయితే కనుక మనకి ఒక సన్ఫ్లవర్ టైప్ ఆఫ్ లుక్ ఉన్నటువంటి ఫ్లవర్స్ ని మనకి ఒక బోర్డర్ లాగా ఫామ్ చేశారు. ఇది పళ్ళు పార్ట్. సారీ మొత్తం ఆల్ ఓవర్ వచ్చేస్తుంది మనకి. ఓకే, ఫుల్ సారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది. ఇక్కడ బోర్డర్ చూసినట్లయితే కనుక కల్నీత బ్యాక్గ్రౌండ్ పైన బ్లూ కలర్ అనేది ఎలివేట్ అయ్యే విధంగా ఒక టర్నింగ్ క్రీపర్ అనేది ఇక్కడ కంటిన్యూ చేశారు. అలాగే సారీ మిడిల్ పార్ట్ లో మనకి బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన డాలియా టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఇంకొకటి ఒక డిఫరెంట్ షేప్ లో ఉన్నటువంటి 2 డిఫరెంట్ స్టైల్స్ లో ఉన్నటువంటి ఫ్లవర్ షేప్ ఇచ్చారు. ఈ క్రీపర్ పార్ట్ అంతా కూడా మనకి యాంటిక్ జరీ యూజ్ చేశారు. మొత్తం కూడా మనకి బ్రైట్ గా ఉన్న జరీ యూజ్ చేసినట్లయితే కనుక గాడిగా అయిపోతుంది సారీ మొత్తం కూడా హెవీ లుక్ అయిపోతుంది. సో మనకి ఏంటంటే సోబర్గా ఉంటూనే మళ్ళీ కొంచెం బ్రైట్గా కనిపించాలి అంటే మనకి బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి క్రీపర్ పార్ట్ అంతా కూడా డల్ ఫినిషింగ్తో మంచి బ్రైట్గా ఇచ్చారనమాట. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది ఈ సారీకి. అలాగే మనకి బోర్డర్స్ చూసినట్లయితే కనుక బోర్డర్ ఇక్కడ ఏదైతే బోర్డర్ చూసామో ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లూ, ఓకే, కాంట్రాస్ట్ పళ్ళు కలర్ కాంబినేషన్ ఇచ్చాడు, మెహందీ గ్రీన్ ఆ టైప్ లో వచ్చేస్తుంది. ఓకే, బ్లూ అండ్ ఎల్లో కలర్ మిక్స్ ఉన్న కలర్ కాంబినేషన్ అండి. చిన్న చిన్న మ్యాంగోస్ ని క్యూట్ గా ఉన్నటువంటి చిన్న చిన్న మ్యాంగోస్ డిజైన్ ఇచ్చారు. అలాగే సారీలో మనకి ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే బోర్డర్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 5,950 రూపీస్ అండి. ఓన్లీ 5,950 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా మనకి సమ్మర్ కాటన్ మేళా నడుస్తుందండి. కాటన్ ఫ్యాబ్రిక్ స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి మనకి 425 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి అంటే డిజైన్ని బట్టి ఆ రేంజ్ అనేది చేంజ్ అవుతుంది. కాటన్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి 2 షోరూమ్స్లో కూడా. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. అవంతిక పట్టు అంటే లైట్ వెయిట్ వస్తుంది. చాలా చాలా బాగుందండి. మంచి మజంటా పింక్ కలర్ కాంబినేషన్ శారీకి ఎల్లో కలర్ మ్యాంగో ఎల్లో షేడ్తో ఉన్నటువంటి పళ్ళు పార్ట్ ఇచ్చారు. ఇక్కడ డిజైన్ చూసినట్లయితే కనుక సన్నటి స్ప్రే టిష్యూ టైప్ ఆఫ్ మ్యాంగోస్ డిజైన్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ ఉంటుంది. అక్కడెక్కడ మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా యాడ్ చేశారు. ఈ పళ్ళు పార్ట్కి 2 సైడ్స్ కూడా 3 వేరియేషన్స్తో ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. టోటల్గా మనకి శారీ మొత్తం కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్తోనే మనకి డిజైనింగ్ ఉంటుంది. ఇక్కడ వేవీ టైప్ ఆఫ్ లైన్ ఇచ్చారు, తర్వాత క్రాస్ లైన్స్ ఇచ్చారు, మ్యాంగో క్రీపర్ కూడా డిజైన్ చేశారు. మనకి ఒక చిన్న బోర్డర్లో మనకి 3 వేరియేషన్స్తో డిజైనింగ్ ఇచ్చారు. ఇది పళ్ళు పార్ట్. టోటల్ సారీ అంతా కూడా స్మాల్ టైప్లో చిన్న చిన్న బర్డ్స్ డిజైన్ వచ్చిందండి. చాలా దగ్గరగా ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మజెంటా పింక్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన గోల్డ్ కలర్తో ఇచ్చారు. చాలా డిఫరెంట్ లుక్ ఉంటుందన్నమాట. కొంతమందికి ఏంటంటే కొంచెం హెవీ లుక్ ఉన్నటువంటి ఫ్లవర్ క్రీపర్స్ ఇష్టం ఉండదు. ఇలాంటి స్మాల్ సైజ్ డిజైన్ అనేది ఎవరికైనా కూడా చక్కగా సూట్ అవుతుంది. పైన బోర్డర్ చూసినట్లయితే కనుక పళ్ళులో ఏదైతే డిజైన్ చూసామో ఒక మ్యాంగో క్రీపర్, తర్వాత వచ్చేసరికి క్రాస్ లైన్స్ బోర్డర్, ఇక్కడ మనకి జిగ్జాగ్ టైప్ ఆఫ్ బోర్డర్. ఈ బోర్డర్ అనేది మనకి పైన బోర్డర్లో అంటే సారీలో మెయిన్ బోర్డర్స్లో కూడా ఇదే డిజైన్ కంటిన్యూ చేశారు ఫుల్ సారీ అంతా. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ పింక్ అండ్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్తో మనకి కల్నీత బ్యాక్గ్రౌండ్తో బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. బోర్డర్స్ మాత్రం శారీలో ఎలాంటి బోర్డర్స్ అయితే ఇచ్చారో 2 సైడ్స్ అవే బోర్డర్స్ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 2,450 రూపీస్ అండి ఓన్లీ. ఓకే, 2,450 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కుప్పడం పట్టు అండి, ఇది లైట్ వెయిట్ వస్తుంది. కుప్పడం పట్టు లైట్ వెయిట్ లో డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ సారీ ఇచ్చారు. పళ్ళు అలాగే సారీ మొత్తం కూడా మనకి ఒకటే కలర్ కాంబినేషన్ ఉంటుంది. కాకపోతే పళ్ళులో మనకి వేరియేషన్ కోసం అంటే సపరేట్గా మనకి పళ్ళు అనేది తెలియడం కోసం గోల్డ్ కలర్ లేయర్ ఇచ్చేసి దానిపైన త్రీ కలర్స్ కాంబినేషన్ సిల్వర్ కలర్, గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ 3 కలర్ కాంబినేషన్తో మనకి లీఫ్ వర్క్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా గోల్డ్ కలర్ జరీ ఉంటుంది. ఇక్కడ ఒక సన్నటి క్రీపర్ పార్ట్ కూడా యాడ్ చేశారండి. ఇది మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. సారీ మొత్తం ఇక్కడ కలర్ఫుల్గా బోర్డర్స్ ఇచ్చారు. పింక్ కలర్ అలాగే సిల్వర్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో పాటు ఒక వేవీ టైప్ ఆఫ్ లైన్ లాగా గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా యాడ్ చేశారు.
శారీ మిడిల్లో కూడా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ జరీతో ఒక లోటస్ ఫ్లవర్, గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో ఇంకొక లోటస్ ఫ్లవర్, పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో ఇంకొక లోటస్ ఫ్లవర్, అంటే మనకి 3 కలర్స్ వేరియేషన్స్తో లోటస్ ఫ్లవర్ అనేది డిజైన్ చేశారు. చాలా దగ్గరగా షేడెడ్ టైప్ ఆఫ్ లుక్ తీసుకొచ్చారు. శారీ మొత్తం కూడా ఇదే గ్యాప్ అనేది కనిపిస్తుందండి ఈ శారీలో డిజైనింగ్ అనేది. కింద బోర్డర్ మనకి వేరియేషన్ ఉంటుంది. వేరియేషన్ మీన్స్ పైన ఉన్నటువంటి కలర్స్ ఇక్కడ కూడా రిపీట్ చేశారు, కాకపోతే మనకి సైజెస్లో వేరియేషన్ అనమాట. కొంచెం బిగ్ సైజ్లో తీసుకున్నారు సేమ్ బోర్డర్స్ కలర్స్తో. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఉంటుంది, రన్నింగ్ బ్లౌజ్ టోటల్గా మనకి ప్లెయిన్ ఇచ్చారు రన్నింగ్ బ్లౌజ్. అలాగే బోర్డర్ శారీలో పైన వచ్చేసరికి స్మాల్ సైజ్, కింద వచ్చేసరికి కొంచెం లెంతీ బోర్డర్ ఇచ్చారు కదా, సేమ్ అదే టైప్ ఆఫ్ బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో కవర్ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంతండి? 3475 రూపీస్ అండి ఓన్లీ. 3475 రూపీస్కి ఈ లైట్ వెయిట్ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ నక్షత్ర సిల్క్ సారీస్ అండి, లైట్ వెయిట్. నక్షత్ర సిల్క్ సారీ లైట్ వెయిట్ లో వచ్చింది. టోటల్ సారీ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకి గోల్డిష్ కలర్ ఉంటుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు వచ్చేసరికి చాలా వేరియేషన్, దట్టు మనకి ఏంటంటే పైన అంతా కూడా పింక్ కలర్ ఎక్కువ ఎలివేట్ అయ్యే విధంగా, అవుట్లైన్ అనేది గోల్డ్ కలర్ వచ్చే విధంగా ఈ పళ్ళు పార్ట్లో డిజైన్ చేశారు. సారీ బోర్డర్స్ టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ తో పింక్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి. సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. దానిపైన పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది, చాలా క్యూట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. సారీ మొత్తం కూడా చాలా దగ్గరగా ఈ మ్యాంగో డిజైన్ ఇచ్చారు సింగిల్ కలర్ కాంబినేషన్ తో. కింద బోర్డర్ వచ్చేసరికి ఎక్స్ట్రా మనకి ఈ టెంపుల్ టైప్ ఆఫ్ బోర్డర్ మనం పైన చూసాం, ఇది కొంచెం లెంతీగా తీసుకున్నారనమాట. ఈ టిష్యూ బ్యాక్గ్రౌండ్ పింక్ కలర్ కాంబినేషన్తో మనకి కొంచెం లెంతీగా ఇచ్చారు. శారీ మొత్తం కూడా చాలా దగ్గరగా మంచి షైనింగ్ లుక్తో ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్, సేమ్ మనకి పళ్ళులో ఏదైతే డిజైన్ ఇచ్చిండో సేమ్ బ్లౌజ్ కూడా అది సేమ్ డిజైన్ ఇచ్చిండు. ఓకే, పళ్ళు పార్ట్ లో ఉన్నటువంటి డిజైన్ ని యాజ్ ఇట్ ఈస్ గా మనకి బ్లౌజ్ పార్ట్ లో కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 1995 రూపీస్ అండి ఓన్లీ. 1995 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉన్నాయండి? కలర్స్ ఉన్నాయండి మనకి. ఓకే, ఈ సారీస్ లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ వెరైటీ మనకి మధుబని షిఫాన్ లైట్ వెయిట్ వస్తుందండి. ఇది మధుబని షిఫాన్ లైట్ వెయిట్ సారీ. ఇది థ్రెడ్ వీవింగ్ డిజైన్ వచ్చిందండి. లాంగ్ నుంచి చూసినట్లయితే కనుక ఈ బుటీస్ అన్నీ కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ కనిపిస్తున్నాయి, కానీ ఇదంతా కూడా మనకి థ్రెడ్ వీవింగ్తో ఉన్నటువంటి బుటీస్. దాంట్లో మనకి 2 కుందన్స్ కూడా ఇచ్చారు, 2 ఫ్లవర్స్లో 2 కుందన్స్. ఇది వచ్చేసి మనకి లంగావని స్టైల్ సారీ. పైన బోర్డర్ చూసినట్లయితే కనుక మనకి కొంచెం లెంతీగా రెడ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. తర్వాత బ్లాక్ కలర్ బేస్ పైన సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైనర్ బోర్డర్. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్. తర్వాత ఏ ఫ్యాబ్రిక్ ఏ కలర్ ఇచ్చారో చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి టోటల్ జార్జెట్ లో ఇక్కడ మనకి జార్జెట్ ఫ్రంట్ పార్ట్ చూసినట్లయితే కనుక మొత్తం షిఫాన్ ఇచ్చారు. గ్రే కలర్ కాంబినేషన్ పైన మనకి బంచెస్ మోడల్లో రెడ్ అండ్ గోల్డ్ కలర్ ఎలివేట్ అయ్యే విధంగా, అక్కడక్కడ మిడిల్లో మనకి మిర్రర్ వర్క్ చుట్టూ అంతా కూడా గ్రే కలర్ వచ్చే విధంగా బంచెస్ ఇచ్చారు. ఈ గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ పైన ఈ బంచెస్ చాలా క్లియర్గా మెన్షన్ అవుతున్నాయి. అలాగే కింద ఇంకొక బోర్డర్ కూడా ఉందండి ఈ సారీకి. కుచిల పార్ట్లో డిజైనర్ బోర్డర్, షిమ్మర్ జార్జెట్ మెటీరియల్ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకుని కట్ వర్క్ మోడల్లో ఇక్కడ మనకి యాడ్ చేశారనమాట. ఇది మనకి కుచిల పార్ట్లో ఉంటుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ టైప్ ఇస్తారండి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి బ్లౌజ్ అంతా కూడా నెక్ పార్ట్ డిజైన్ చేశారండి. బ్లాక్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ పైన నెక్ ఇచ్చేసారు. హ్యాండ్స్ చూసినట్లయితే కనుక మనకి నెట్టెడ్ హ్యాండ్స్. అలాగే సారీలో మనం ఏదైతే బోర్డర్ చూసామో 3 సైడ్స్ కూడా కామన్గా ఉన్నటువంటి బోర్డర్, ఈ బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఇది లంగావని స్టైల్ సారీ కదండి, ఆ వేరియేషన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. గ్రే కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. ఈ సారీ కాస్ట్ 2445 రూపీస్ అండి ఓన్లీ. 2445 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఈ కేతన్ సిల్క్ సారీస్ అండి మనకి. కేతన్ సిల్క్ సారీ. ఓకే, ఇది అంతా కూడా మనకి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. సారీ అంతా కూడా సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది. పళ్ళు పార్ట్ చూసినట్లయితే మనకి సారీలో ఎట్లాంటి డిజైన్ అయితే వచ్చిందో అదే డిజైన్ మనకి జరీతో ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఫుల్ పళ్ళు అంతా కూడా మనకి ఒక 1/2 మీటర్ వరకు ఇచ్చినా కూడా గ్రాండ్గా డిజైన్ చేశారనమాట సేమ్ డిజైన్తో. శారీ మొత్తం మనకి సెల్ఫ్ డిజైనింగ్ ఉంటుందండి. ఒక వేవీ టైప్ ఆఫ్ లైన్స్ మధ్యన మనకి బాదం షేప్లో డిజైన్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా సెల్ఫ్ డిజైనింగ్. అలాగే మనకి బోర్డర్స్ చూసినట్లయితే కడ్డీ
బోర్డర్సే, కానీ దీంట్లో ఏంటంటే మనకి సన్నటి క్రాస్ లైన్స్ లాగా తెలిసే విధంగా మనకి బోర్డర్ అనేది ఇచ్చారు. ఈ శారీకి 2 సైడ్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి బోర్డరే కంటిన్యూ అవుతుంది. ఇదే బోర్డర్ మనకి 2 సైడ్స్ రిపీట్ చేశారు. అంటే మిడిల్ పార్ట్లో మనకి కాంట్రాస్ట్ లుక్తో ఎటువంటి డిజైన్ లేదు కాబట్టి 1 or 2 టైమ్స్ మనం ఇలా కట్టుకున్న తర్వాత బోర్డర్ కలర్ ఏదైతే ఉందో గోల్డ్ కలర్, ఈ కలర్ కాంబినేషన్తో మనం ఏదైనా ప్యాచెస్ని డిజైన్ చేయించుకున్నట్లయితే కనుక చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఈ శారీ. ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి. ఓకే, రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేసారు. మొత్తం కూడా సేమ్ ఉంటుంది. దీంట్లో కలర్స్ ఉన్నాయండి? దీంట్లో కలర్స్ ఉన్నాయండి దీంట్లో. ఓకే, ఈ టైప్ ఆఫ్ శారీస్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ శారీ కాస్ట్ 1175 రూపీస్ అండి ఓన్లీ. 1175 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ సారీస్ అకోబా సిల్క్ సారీస్ అండి. ఇది అకోబా సిల్క్ సారీ సెల్ఫ్ డిజైనింగ్ తో పాటు ఇక్కడ మనకి వీవింగ్ డిజైన్ కూడా వచ్చిందండి. అది కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చి పైన ఒక కుందన్ని కూడా డిజైన్ చేశారు. ఇది మనకి లంగావని స్టైల్ సారీ అండి. 2.5 మీటర్స్ మనకి సేమ్ ఫ్యాబ్రిక్, సేమ్ కలర్ కాంబినేషన్, సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. అలాగే పైన బోర్డర్ చూసినట్లయితే కనుక కలర్ఫుల్ గా 2 సైడ్స్ కూడా పింక్ కలర్ కాంబినేషన్ పైపింగ్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో సారీ ఏ కలర్ అయితే ఉందో ఈ కలర్ కాంబినేషన్ చిన్న బోర్డర్ లాగా కూడా యాడ్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఎలాంటి ఫ్యాబ్రిక్ ఇచ్చారో చూద్దాం. నెట్టెడ్ ఫ్యాబ్రిక్ చేంజ్ చేశారండి. టోటల్ గా మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసి ఇక్కడ డిజైన్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఎంబోజ్ లుక్ కనిపించే విధంగా తీసుకున్నారనమాట. ఇక్కడ డిజైన్ చూసినట్లయితే మనకి చక్కగా ఎంబోజ్ లుక్ వచ్చింది. దాంట్లో వైట్ కలర్ అంటే ఇక్కడ క్రీమ్ కలర్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు కాబట్టి క్రీమ్ కలర్ తో స్ట్రోక్స్ లాగా ఇచ్చారు. ఫ్లవర్ మొత్తం కూడా మనకి ఎంబోజ్ లుక్ కనిపిస్తుంది. ఈ సారీ కుచ్చిళ్ళ పార్ట్ మొత్తం కూడా ఇదే కాంబినేషన్ కంటిన్యూ చేశారు. బ్లౌజ్ చూద్దాం. గోల్డ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. అలాగే బోర్డర్ సారీలో ఎలాంటి బోర్డర్ అయితే చూసామో అదే బోర్డర్ ఇచ్చారు. ఓకే, దీనికి పెట్టికోట్ ఏమన్నా ఇచ్చారండి? నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పెట్టికోట్ మనకి నెట్టెడ్ కి క్రీమ్ కలర్ కాంబినేషన్ పెట్టికోట్ ఇచ్చాడు. సేమ్ నెట్టెడ్ కలర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ మనకి పెట్టికోట్, సాటిన్ పెట్టికోట్ కూడా ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? 1420 రూపీస్ అండి ఓన్లీ. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1420 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇక్కడ మనకి కలర్ కాంబినేషన్ అనేది చాలా క్లియర్గా మెన్షన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. లెనిన్ సిల్క్ సారీస్ అండి. ఇది లైట్ వెయిట్ సిల్క్ సారీ. ఈ లెనిన్ మెటీరియల్ అంటే మనకి సమ్మర్ కి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. లైట్ వెయిట్ లో ఉంటుంది ఈ సారీ. అంటే పళ్ళు పార్ట్ లో ఒక బోర్డర్ స్టైల్ లుక్ తీసుకొచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్, 2 సైడ్స్ ఎడ్జెస్ లో చూసినట్లయితే కనుక మనకి బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ యాడ్ చేశారు. సారీ మొత్తం కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి. సెల్ఫ్ వీవింగ్ క్రీపర్ పార్ట్ డిజైన్ చేశారనమాట. పైన బోర్డర్స్ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా ఒక చిన్న కడ్డీ బోర్డర్స్, ఒక టెంపుల్ డిజైన్ యాడ్ చేశారు. క్రాస్ లైన్స్ కూడా ఇచ్చారు. ఇది మనకి పైన బోర్డర్ లో ఉంటుంది. కింద బోర్డర్ సేమ్ డిజైన్, బిగ్ బార్డర్ లాగా వస్తది. లెంతీ బోర్డర్ ఇచ్చారనమాట. ఇంకొక 2 to 3 ఇంచెస్ ఎక్స్ట్రా బోర్డర్ ఇచ్చారు మనకి. ఇదేంటంటే గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద గోల్డ్ కలర్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. మనకి లెంతీ అండ్ హెవీ లుక్ వచ్చింది. ఈ సారీకి బ్లౌజ్ చూసినట్లయితే కనుక సెల్ఫ్ వీవింగ్ డిజైన్ ఏదైతే ఉందో అది మిస్ చేసి మనకి చందేరి ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. సారీలో ఎలా అయితే మనకి పైన స్మాల్ సైజ్ బోర్డర్, కింద మనకి బిగ్ సైజ్ బోర్డర్ ఇచ్చారో అదే టైప్లో ఈ సారీ బ్లౌజ్ పార్ట్లో కూడా కంటిన్యూ చేశారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? 1120 రూపీస్ అండి ఓన్లీ. 1120 రూపీస్కి ఈ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా న్యూ వెరైటీస్ చాలా లాంచ్ చేశారండి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఈ మధురై సిల్క్ సారీస్ అండి. లైట్ వెయిట్ మధురై సిల్క్ సారీ. ఇది కలర్ చూసినట్లయితే మనకి బేబీ పింక్ అండ్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ మిక్స్ వస్తుందండి. ఈ సారీలో మొత్తం కూడా మనకి సారీ వీవింగ్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన నెమలి అంటే మనకి పికాక్ డిజైన్ ఒకటి ఇట్లా చూసినట్లయితే ఓవరాల్గా నెమలి పింఛం కనిపిస్తుంది. లోపల మనకి ఆ ఫేస్ అంటే బాడీ షేప్ ఇచ్చారనమాట. నెమలి పికాక్ బాడీ షేప్ తీసుకున్నారు. 2 సైడ్స్ ఎడ్జెస్లో వచ్చేసరికి మనకి ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చారు. శారీ మొత్తం పైన వచ్చేసరికి పింక్ బోర్డర్స్, కొంచెం డార్క్ పింక్ కలర్ తీసుకుని పైన కట్ వర్క్ మోడల్లో బేబీ పింక్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మనం పళ్ళులో ఏదైతే పికాక్ చూసామో పికాక్ డిజైన్, అదే పికాక్ డిజైన్ని నెమలి పింఛం మోడల్లో తీసుకున్నారనమాట. అది కూడా లైట్ కలర్ కాంబినేషన్ పైన ఇచ్చారు. శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఈ డిజైన్ అనేది చాలా దగ్గరగా కంటిన్యూ అవుతుంది. అలాగే కింద పార్ట్లో చూసినట్లయితే మనకి బోర్డర్ అనేది హెవీ లుక్, పైన బోర్డర్ అనేది కామన్గా కంటిన్యూ చేస్తూనే ఇక్కడ ఈ పింక్ కలర్ కాంబినేషన్ పైన ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని నెమలి పింఛం డిజైన్ అనేది ఇచ్చారనమాట. పీకాక్ గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ మిక్స్ కలర్ కాంబినేషన్తో నెమలి పింఛం ఇచ్చారు. లోపల మనకి గోల్డ్ కలర్ కూడా టచ్ చేశారు. ఈ డిజైనర్ బోర్డర్ అనేది సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కవర్ చేశారు స్కర్ట్ బోర్డర్ టైప్ ఆఫ్ లుక్లో. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం.
బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఇచ్చారు, హ్యాండ్స్ పార్ట్లో మనకి ఇలా కంటిన్యూ చేశారు క్రీమ్ కలర్. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 1345 రూపీస్ అండి ఓన్లీ. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1345 రూపీస్కి అవైలబుల్ ఉంది. చాలా కలర్ఫుల్గా ఉందండి ఈ సారీ. మీరు ఒకసారి గీతా కృష్ణకి తప్పకుండా. జెర్సీ సిఫాన్ అండి, జెర్సీ జెర్సీ సిఫాన్ లో మనకి ఏంటంటే లైట్ గా మెటల్ క్రేప్ మిక్సింగ్ అవుతుంది. క్రేప్ మిక్స్, అది క్రేప్ షిఫాన్ అండి, షేడెడ్ లో వచ్చింది. ఆరెంజ్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. ఆరెంజ్ అనేది ఓన్లీ షోల్డర్ పార్ట్ లో మాత్రమే ఇచ్చారు, కొంచెం లెంతీగా ఉండే విధంగా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట. టోటల్ సారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. ఇది మనకి లంగావని స్టైల్ సారీ అండి. పైన బోర్డర్ చూసినట్లయితే కనుక ఆరెంజ్ కలర్ గోట్ వర్క్ ఇచ్చారు, తర్వాత మనకి ఒక లేస్ బోర్డర్ని, గోల్డ్ కలర్లో ఉన్న లేస్ బోర్డర్ని యాడ్ చేశారు. ఈ సారీకి 3 సైడ్స్ కూడా సేమ్ ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీ వచ్చేసి మనకి లంగావని స్టైల్ కాబట్టి కుచిళ్ళ పాటలో ఏ ఫ్యాబ్రిక్ ఏ డిజైన్ ఇచ్చారో చూద్దాం. కలర్ వచ్చేసి క్రీమ్ కలర్, వీట్ కలర్ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఇక్కడ మనకి స్కర్ట్ బోర్డర్ టైప్లో కనిపించే విధంగా డిజైన్. సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు, అలాగే గోట్ వర్క్లో మనం ఆరెంజ్ కలర్ యూస్ చేసాం కదా, సో ఆ కలర్ కూడా మనకి మ్యాంగో డిజైన్లో ఇచ్చి కలర్ఫుల్గా ఉండే విధంగా స్కర్ట్ బోర్డర్ టైప్ ఆఫ్ లుక్లో మనకి ఇక్కడ డిజైన్ చేశారనమాట. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కుచిల పార్ట్ మొత్తం కూడా. షోల్డర్ పార్ట్ వచ్చేసి మనకి షేడెడ్లో ప్లెయిన్ ఇచ్చారు. మరి ఈ కలర్ఫుల్ సారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. ఇక్కడ మనకి ఆరెంజ్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ విత్ గోల్డ్ కలర్ అవుట్లైన్తో బాక్సెస్ మోడల్లో ఉన్నటువంటి డిజైనర్ నెట్టెడ్ బ్లౌజ్ తీసుకున్నారు. సారీలో ఎలాంటి బోర్డర్ అయితే ఇచ్చారో సేమ్ అదే టైప్ ఆఫ్ బోర్డర్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. టోటల్గా మనకి 2 కలర్స్ కాంబినేషన్ చూద్దాం ఎలా వచ్చిందో. ఇట్లా ఉంటుంది షేడెడ్లో మనకి టోటల్ షోల్డర్ పార్ట్. కుచిళ్ళ పార్ట్లో చూసినట్లయితే కనుక వీట్ కలర్ కాంబినేషన్ మీద కలర్ఫుల్గా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 1120 రూపీస్ అండి ఓన్లీ. 1120 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ ఇది లైట్ వెయిట్ చందేరి సిల్క్ అండి. ఇది లైట్ వెయిట్లో చందేరి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. చాలా బ్రైట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా చాలా దగ్గరగా గోల్డ్ కలర్ కాంబినేషన్ కుందన్స్ యాడ్ చేశారు. ఎక్కడ కూడా మనకి ప్లెయిన్ అనే విషయం తెలియకుండా కవర్ చేశారు. పైన బోర్డర్ చూసినట్లయితే కనుక మనకి క్రాస్ లైన్స్ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది ఓన్లీ 1 సైడ్ మాత్రమే ఉంటుంది అనమాట, స్మాల్ సైజ్ బోర్డర్. ఇంకొక 2 సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ క్రాస్ లైన్స్ తీసుకుని దానికి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అలాగే విత్ వైట్ కలర్ కాంబినేషన్తో ఉండే విధంగా చెక్స్ బోర్డర్ని ఒక వేవీ టైప్ ఆఫ్ లైన్లో కట్ వర్క్ మోడల్లో ప్యాచ్ వర్క్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ అంటే హ్యాంగ్ అయ్యే పార్ట్లో అలాగే కింద బోర్డర్లో కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. చాలా కలర్ఫుల్గా ఉంది. సింపుల్గా చిన్న బోర్డర్ 1 సైడ్ అయినప్పటికీ కూడా మనకి చెక్స్ రావడం వల్ల ఏంటంటే మంచి బ్రైట్ లుక్ అనేది కనిపిస్తుంది. సారీ మొత్తం కూడా ఈ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ అండి, ప్లెయిన్ ఇచ్చారు. ప్లెయిన్ వచ్చి మనకి బార్డర్ హ్యాండ్స్ కి వచ్చేస్తది. హ్యాండ్స్ కి బోర్డర్. టోటల్ సారీ అంతా కూడా బ్లూ కలర్ కి చెక్స్ బోర్డర్స్ ఇచ్చారనమాట. దీంట్లోనే మనకి ఇంకొక కలర్ కూడా ఉందండి, అది వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. టోటల్గా మంచి బ్రైట్ కలర్ ఇచ్చారు. ఇది ఇక్కడ కూడా ఇలా చాలా బ్రైట్గా ఉంది. ఇక్కడ బోర్డర్లో కూడా మనకి పింక్ అండ్ వైట్ కలర్, సారీ అది బ్లూ కలర్ ఉంది కాబట్టి బ్లూ అండ్ వైట్ ఇచ్చారు. ఇక్కడ మనకి పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 1165 రూపీస్ అండి ఓన్లీ. 1165 రూపీస్కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. చాలా స్మూత్ మెటీరియల్ అండ్ లైట్ వెయిట్లో ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ సాఫ్ట్ సిల్క్ అండి. ఇది సాఫ్ట్ సిల్క్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. స్మూత్ అండ్ లైట్ వెయిట్ ఉంది ఈ సారీ వచ్చేసి. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక మల్టీ కలర్ కాంబినేషన్, ఆల్ కలర్స్ యాడ్ చేశారండి. ఇక్కడ మొత్తం అన్ని కలర్స్ కూడా కనిపిస్తున్నాయి. చాలా బ్రైట్గా ఇచ్చారు, బాక్సెస్ మోడల్లో ఇచ్చారు. ఎడ్జెస్లో చూసినట్లయితే కనుక బ్లాక్ కలర్తో క్రాస్ లైన్స్ లాగా తీసుకున్నారనమాట. వితౌట్ బోర్డర్తో మనకి ఈ పళ్ళు ఇచ్చారు. మెయిన్ బోర్డర్స్ బాక్సెస్ మోడల్, మల్టీ కలర్ కాంబినేషన్. పళ్ళులో ఎలా అయితే ఇచ్చారో సేమ్ అదే టైప్లో స్మాల్ సైజ్లో ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి 3 కలర్స్ గ్రీన్, ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో కొంచెం గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తూ మిడిల్ పార్ట్లో మనకి 3 ఇచ్చారనమాట, 3 లైన్స్. కింద బోర్డర్ అనేది మనకి స్కర్ట్ బోర్డర్ లాగా కంటిన్యూ అవుతుంది. చాలా లైట్ వెయిట్ ఉందండి సారీ అంతా కూడా. కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అనమాట, సమ్మర్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ సారీ. అలాగే ఇక్కడ చూసినట్లయితే మనకి పళ్ళులో అలాగే పైన బోర్డర్లో కొంచెం స్మాల్ సైజ్ చెక్స్ ఇచ్చారు కదా, ఇక్కడ మనకి అదే సైజ్ మనకి కింద బోర్డర్లో యాడ్ చేశారు. టోటల్గా మనకి శారీ అనేది ఇలా కంటిన్యూ అవుతుంది. చాలా బాగుంది. అంటే క్రీమ్ కలర్, మిల్కీ వైట్ కలర్ మీద మనకి మల్టీ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఈ సారీకి బ్లౌజ్ పింక్లోనే లైట్ అండ్ డార్క్ కలర్తో మనకి డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ చేశారు.
ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత అండి? 595 రూపీస్ అండి ఓన్లీ. ఓన్లీ 595 రూపీస్ కి కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది సమ్మర్ కదండి, సమ్మర్ కాటన్ ఇది. ఇది వచ్చేసి మనకి కాటన్ సారీలో వన్ ఆఫ్ ది బెస్ట్ కలెక్షన్ అన్నమాట. డిజైన్ చూసినట్లయితే కనుక చాలా 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 బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ మనకి గ్రేప్ కలర్ కాంబినేషన్ మిడిల్ పార్ట్ లో ఇచ్చి బాతిక్ ప్రింట్ అంటారు కదా, సో ఆ టైప్ కాంబినేషన్ తో మనకి ఇక్కడ ప్రింట్ డిజైన్ ఇచ్చారు. అది కూడా మ్యాంగో షేడ్, 2 సైడ్స్ కూడా మనకి ఎడ్జెస్ లో బోర్డర్ ఉంటుంది. ఈ సారీలో ఒక్కొక్క చోట ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ అండి. ఓకే, కుచ్చిళ్ళ పార్ట్ లో వచ్చే విధంగా కానీ, షోల్డర్ పార్ట్ లో వచ్చే విధంగా కానీ డిజైన్ చేసుకునే విధంగా ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా, ఒక హాఫ్ మీటర్ అంతా కూడా మనకి బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన గ్రేప్ కలర్ తో చిన్న చిన్న లోటస్ ఫ్లవర్స్ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చేసరికి మనకి గ్రేప్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన సన్నటి డాట్ టైప్ ఆఫ్ డిజైన్తో మనకి లోటస్ ఫ్లవర్ అండ్ క్రీపర్ పార్ట్ మొత్తం కూడా కంటిన్యూ చేశారు. అగైన్ మళ్ళీ సేమ్ డిజైన్ అనేది రిపీట్ అవుతూ టోటల్ శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుందండి. ఇలాగే 2 డిజైన్స్తో టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. బోర్డర్స్లో కూడా మనకి జంపింగ్ బోర్డర్, ఒక చోట బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్, ఇంకొక చోట గ్రేప్ కలర్ బ్యాక్గ్రౌండ్తో కంటిన్యూ అవుతుంది. ఓకే, టోటల్గా బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రేప్ కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. శారీలో ఎలా అయితే మనకి జంపింగ్ బోర్డర్ ఇచ్చారో కలర్ వేరియేషన్ చూపిస్తూ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ కూడా ఒక చోట బ్లూ కలర్, ఒక చోట గ్రేప్ కలర్ కాంబినేషన్తో మనకి ఒక బోర్డర్ ఇచ్చారు. చాలా కలర్ఫుల్గా ఉంది. మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 425 రూపీస్ నుంచి కాటన్ శారీస్లో అవైలబుల్ ఉన్నాయండి. ఈ సారీ కాస్ట్ 760 రూపీస్ అండి ఓన్లీ 760 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉందండి. ఈ షోలో మనకి కాటన్ సారీస్ కొన్ని మాత్రమే శాంపిల్స్ చూపిస్తాము. మీరు ఒకసారి ఇక్కడికి వచ్చినట్లయితే కనుక నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ కాటన్ సారీ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. పళ్ళు అలాగే సారీ అంతా కూడా దానికి పింక్ కలర్ అండ్ బ్రిక్ కలర్ కాంబినేషన్ డిజైన్ ఇచ్చారు. పళ్ళు పాటలో చూసినట్లయితే కనుక మనకి చాలా డిఫరెంట్గా ఉండే విధంగా ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. ఇదే ఫ్లవర్స్ మనకి స్కర్ట్ బోర్డర్లో కూడా కంటిన్యూ అవుతుందన్నమాట. పైన అంతా కూడా మనకి లైన్స్ వైజ్ ఇచ్చారు. బ్రిక్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ ఇచ్చారు ఈ సారీకి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి కలర్ కాంబినేషన్ అనేది ఈ పిక్చర్లో చేంజ్ ఉందండి. ఇక్కడ వచ్చేసరికి డార్క్ మరూన్ కలర్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్. కాకపోతే డిజైన్ మాత్రం మనం కట్టుకున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ డిజైన్ అనేది కనిపిస్తుంది. ఈ పార్ట్ మొత్తం కూడా చూసినట్లయితే మనకి షేడెడ్ కనిపిస్తుంది. గ్రే కలర్, ఇక్కడ మనకి గ్రే కలర్ అండ్ మరూన్ కలర్, డార్క్ మరూన్ కలర్ ఇచ్చారు. అంటే ఓవరాల్గా మనకి లుక్ అనేది ఇలా ఉంటుంది అనమాట. శారీలో కలర్ మాత్రమే చేంజ్ చేశారు, మిగిలినంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. చాలా బాగుందండి. సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి ఈ సారీ డిజైన్ చేశారు. ఇక్కడ పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక మొత్తం కూడా మ్యాంగోస్ డిజైన్ అండ్ ఫ్లవర్స్ డిజైన్ ఉంటుంది. స్ట్రోక్స్ టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ చేశారు. అలాగే శారీ మొత్తం కూడా మనకి బిగ్ సైజ్లో, అంటే ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బిగ్ సైజ్లో మనకి ఫ్లవర్ డిజైన్. ఇక్కడ ఫ్లవర్స్ ఏవైతే కనిపిస్తున్నాయో మనకి ఈ శారీలో, ఈ డిజైన్ అనేది టోటల్ శారీ అంతా ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ పీచ్ కలర్ కాంబినేషన్తో బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా వస్తుంది. చాలా కలర్ఫుల్గా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ, ఇందులోనే మనకి సారీ డిజైన్ లోనే ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ వస్తుంది. మనం ఇక్కడ చూస్తున్న పార్ట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి పళ్ళులో ఉన్నటువంటి డిజైన్ పార్ట్ అండి. అది చూస్తున్నాం మనకి సారీ పైన. ఇక్కడ మనకి ఒక ప్యాచ్ వర్క్ లాగా ప్రింటెడ్ మోడల్లో ఇచ్చారు, ఎల్లో కలర్ ఎలివేట్ అయ్యే విధంగా. మిగిలిన పార్ట్ అంతా కూడా ఇక్కడ మెరూన్ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. సారీ టోటల్గా చూసినట్లయితే కనుక ఇక్కడ మ్యాంగో డిజైన్ 2 కలర్స్ ఏదైతే కనిపిస్తుందో ఈ 2 కలర్స్ డిజైన్తో మనకి ఇక్కడ ఇచ్చారనమాట. చాలా బ్రైట్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉంది ఈ సారీ మొత్తం కూడా. ఇక మనకి స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి ప్యూర్ కాటన్ సారీస్లో ఓన్లీ 425 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. కొన్ని శాంపిల్స్ మాత్రమే మనకి ఈ షోలో చూపిస్తున్నారు. ఇక్కడికి మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఓకే శ్రీరామ్ గారు, గీతాకృష్ణలో ఉన్న ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చూశారు కదండి, గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.